హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి లేటెస్ట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి శాలరీ వచ్చేసి 69,810 వచ్చేసి మనకి మాక్సిమం శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇలా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అయితే క్లారిటీగా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి వచ్చేసి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు ఫ్రెండ్స్. వాళ్ళకైతే ఫ్రీ. అండ్ రిమైనింగ్ పర్సన్స్కి అయితే అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా అయితే వీడియో అయితే చూడండి. వీడియో చూస్తే మాత్రం మీకు అయితే అర్థం అవడం జరుగుతుంది. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 7th జూన్ 2024 అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 27th జూన్ 2024 అయితే మనకి అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ట్రేడ్ ఫినాన్స్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గ్రేడ్ స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 2. వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 25 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 11 వేకెన్సీస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 38 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 15 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 61 వేకెన్సీస్, టోటల్గా వచ్చేసి 150 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఏజ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మినిమం 23 ఉండాలి, మాక్సిమం 32 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. 31st డిసెంబర్ 2023 కల్లా మినిమం 23, మాక్సిమం 32 ఇయర్స్ లోపల అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సజెస్టెడ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్ అండ్ కోల్కతాలో అయితే మనకి అయితే పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్ని ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డిగ్రీ అయితే కంపల్సరీ అయితే పాస్ అయ్యి ఉండాలి. 31st డిసెంబర్ 2023 కల్లా డిగ్రీ కంపల్సరీ అయితే మీరు పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. డిగ్రీ చేసిన పర్సన్స్ దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సర్టిఫికేట్ ఫర్ డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్, ఈ క్వాలిఫికేషన్ ఉన్న దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళకైతే ఫస్ట్ అయితే ప్రిఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ప్రిఫర్ ఇచ్చిన తర్వాతనే డిగ్రీ చేసిన క్యాండిడేట్స్కి నెక్స్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సర్టిఫికేట్ విల్ బి ప్రిఫర్డ్, సర్టిఫికేట్ ఇన్ ట్రేడ్ ఫినాన్స్, సర్టిఫికేట్ ఇన్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, ఇందులో చేసిన వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి డిగ్రీ ఓన్లీ గ్రాడ్యుయేట్ చేసిన పర్సన్స్ లేదా ఇన్స్టిట్యూషన్ అండ్ సర్టిఫికేట్ ఇన్ ఫారెక్స్ బై IIBF, ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 31st డిసెంబర్ 2023 కల్లా ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్, పోస్ట్ ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్ ఫినాన్స్ ప్రాసెసింగ్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఇన్ సూపర్వైజరీ రోల్ ఇన్ ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లో మీరు ట్రేడ్ ఫినాన్స్గా చేసినట్టు 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంది, దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ స్పెసిఫిక్ స్కిల్స్ రిక్వైర్డ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అవుట్ స్టాండింగ్ కమ్యూనికేషన్ ఉండాల్సి ఉంటుంది. ప్రజెంటేషన్ అండ్ ప్రాసెసింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఆ పర్సన్స్ మాత్రమే దీనికైతే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అని మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ జాబ్ ప్రొఫైల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి కీ రెస్పాన్సిబిలిటీస్, ఏరియాస్ అండ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ, మన జాబ్లో రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ, కీ ఇంటరాక్షన్స్, ఇవన్నీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇవైతే చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి గ్రేడ్, ప్రొబేషన్, ట్రేడ్ అండ్ రెన్యుమరేషన్ గ్రేడ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 2. ప్రొబేషన్ పీరియడ్ చూసుకుంటే 6 months అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి పే స్కేల్ చూసుకుంటే 48,170 నుంచి 69,810 రూపీస్ ఈ మధ్యలో అయితే మనకైతే సాలరీ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ రిమార్క్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ది అఫీషియల్ విల్ బి ఎలిజిబుల్ ఫర్, దీనికి దేనికి ఎలిజిబుల్ అవుతారంటే దీనికి మనకి DA ఇవ్వడం జరుగుతుంది, HRA ఇవ్వడం జరుగుతుంది, CCA, ప్రొవిజనల్ ఫండ్, కంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్, NPS, లివ్ ఫేర్ కన్సెషన్, మెడికల్ ఫెసిలిటీ, ఇన్ని ఫెసిలిటీస్ అయితే వీళ్ళైతే కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్.
అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి షార్ట్ లిస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్ వచ్చేసి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 100 మార్క్స్కి అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. షార్ట్ లిస్టింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మన క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి కాల్ లెటర్ ఎలా వస్తుందంటే మనకి ఇంటిమేషన్ కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ విల్ బి సెంట్ బై ఈమెయిల్ ఆర్ విల్ బి అప్లోడెడ్ ఆన్ బ్యాంక్ వెబ్సైట్. మీకు మెయిల్ అయినా చేయడం జరుగుతుంది, లేదంటే బ్యాంక్ వెబ్సైట్లో అయితే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి హార్డ్ కాపీ అయితే మీకు అయితే రాదని మనకి ఇక్కడ క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై వచ్చేసి ఫ్రెండ్స్ మనకి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 750 రూపీస్ వచ్చేసి మనకి జనరల్, ఈబీఏ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 750 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, బీడీ ఈ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే మనకైతే ఇవ్వలేదు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ చేసుకోవాలంటే మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మీకైతే ఇక్కడ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అండ్ డీటెయిల్డ్ రెజ్యూమ్ పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయొచ్చు. దీనికి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడి ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉన్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే వీళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అయితే అన్ని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మార్క్ షీట్స్, డిగ్రీ సర్టిఫికేట్ ఇవన్నీ అయితే పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే అన్ని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఫామ్ 16 లేదా ఆఫర్ లెటర్ లేదా లేటెస్ట్ శాలరీ స్లిప్ ఫ్రమ్ కరెంట్ ఎంప్లాయర్, ఇందులో ఏదైనా ఒకటి ఉన్న పీడిఎఫ్లో అయితే అప్లోడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 500 KB లోపల మాత్రమే ఉండాల్సి ఉంటుంది. పీడిఎఫ్లో అన్ని ఫోటో సిగ్నేచర్ వచ్చేసి జేపీజే ఫార్మాట్లో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ నీట్ స్కాన్ చేసి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ కలర్ అవన్నీ ఒరిజినల్స్ అన్ని తీసుకొని స్కాన్ చేసేసి అవి ఎలా ఉన్నాయో అలానే స్కాన్ చేసేసి ఈ సైజులో 500 KB లోపల పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ జేపీజీలో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి 10 to 20 KBలో మనకి జేపీజే ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి 10 to 20 KBలో ఉంటే సరిపోతుంది. ఇవి అప్లోడ్ చేసిన తర్వాత మీరైతే సబ్మిట్ చేసేయండి. పూర్తి డీటెయిల్స్ అయితే ఇంతే ఫ్రెండ్స్. క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.